హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. సో వీకెండ్లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అభిమానుల కోసం రెడీ అయిపోయింది ఐపీఎల్లో. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ టోర్నమెంట్లో ఒక అన్బీటెన్ టీం ఏదైనా ఉందంటే ఢిల్లీ క్యాపిటల్స్. సో అదే టైంలో స్ట్రగుల్ అవుతున్న టీం ముంబై ఇండియన్స్. సో ఈ రెండు జట్ల మధ్య ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు. సో మాట్లాడదాం. సుధీర్జీ, సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అట్ ది స్టేడియం ఆఫ్ అరుణ్ జైట్లీ స్టేడియం. ఐ థింక్ ముంబైకి కొంచెం రెస్ట్ లభించింది ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత, అండ్ ట్రెమెండస్ ప్రెషర్ మీరు అన్నట్టుగా ఉంది నరేష్ వాళ్ళపైన. బట్ ముంబై ఈజ్ నోన్ ఫర్ మేకింగ్ ఎ కమ్బ్యాక్ ఆల్వేస్. ప్రతి ఐపీఎల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు అద్భుతంగా కంబ్యాక్ చేస్తారు. ఆ కెపాసిటీ ఉంది, అటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ బుమ్రా రావడం అనేది కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది. దో ఈ డింట్ టేక్ ఎ వికెట్, ఐ థింక్ ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ. కొంచెం టైట్ బౌలింగ్ అయితే కనబరిచారు, కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి అక్కడ. అండ్ ట్రెంట్ బోల్ట్ మరొకసారి మంచి స్టార్ట్ ఇవ్వాలి అతనికి. అది ట్రెంట్ బోల్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళకు దీపక్ చహార్, హార్దిక్ పాండ్యా తోటి 4 పేసర్స్ అయితే ఉన్నారు టీంలో. స్పిన్ విభాగంలోనే కొంచెం శాంట్నర్ రోల్ పెద్దగా ఉండాలి. అండ్ పుత్తూర్ ఆఫ్ కోర్స్ హాస్ బీన్ వెరీ ఇంప్రెసివ్ అండి. సో మనం ఫస్ట్ బౌలింగ్ విషయం మాట్లాడితే వీళ్ళందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. బ్యాటింగ్లో ద మెయిన్ వరీ ఏంటంటే రోహిత్ శర్మ యొక్క ఫామ్ మ్యాచ్ రాజు. సో 5 మ్యాచెస్లో నేను అనుకుంటాను ఒక మ్యాచ్ ఆడలేదు కానీ, బట్ 4 మ్యాచెస్లో రియల్గా చెప్పాలంటే 2 మ్యాచెస్లోనే అయితే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయినాడు, డిసప్పాయింటింగ్ ఉన్నాడు. బట్ ఈ సచ్ ఎ ప్లేయర్. నాకేమనిపిస్తుంది అంటే రేపటి మ్యాచ్లో ఫామ్ అనేది డెఫినెట్లీ టెంపరీ అండ్ క్లాస్ అనేది పర్మనెంట్ అని చెప్పి ఈజ్ గోయింగ్ టు ప్రూవ్ టుమారో. బికాస్ ఢిల్లీ ఈజ్ ఎ గ్రౌండ్ ఈ లైక్స్ యాక్చువల్లీ, చిన్న గ్రౌండ్ అక్కడ. అండ్ దట్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్లాక్ స్టైల్ ఎక్కువగా ఉపయోగిస్తారు అక్కడ. సో టుమారో ఈజ్ గోయింగ్ టు బి ద మ్యాచ్ ఫర్ రోహిత్ శర్మ. నాకు మై గట్ ఫీల్. ముంబై బ్యాటింగ్ లేనప్పుడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ కానీ మిగిలిన బ్యాటర్లు కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళు పెర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే చేజింగ్లోనే ఫెయిల్ అవుతున్నారు. చాలా మంచి క్వశ్చన్. వాళ్ళకు నేనేమనుకుంటానంటే, మీకు ఎప్పుడైతే జాక్స్ ఇంకా ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, బట్ ఐ థింక్ జాక్స్ లాస్ట్ ఇయర్ స్కోర్ చేసిన సెంచరీ ఇక్కడైనా ఢిల్లీ, ఐ డోంట్ రిమెంబర్ ఒకసారి. సో అతన్ని ఆడించే ఛాన్స్ కూడా ఉండవచ్చు. లేదు అంటే వాళ్ళు, నేను అనుకుంటాను వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళకు ముజిబూర్ను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ శాంట్నర్ను కూడా డ్రాప్ చేయొచ్చు. ముజిబూర్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ స్పిన్ విభాగంలో. అండ్ అట్లాగే వాళ్ళకు జాకబ్స్ అని ఒక న్యూజిలాండ్ 22-year-old ఒక ప్లేయర్ ఉన్నాడు, మనం ఒక డిస్కషన్లో చెప్పుకున్నాం కూడా. అతన్ని ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఈజ్ అన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ అని అందరు చెప్తున్నారు. అతన్ని కూడా ట్రై చేయవచ్చు వాళ్ళకు. అండ్ టాప్ ఆర్డర్లో మెయిన్గా రికల్టన్ ఇంకా పూర్తిగా వాళ్ళకు అంటే ఒక 50 మినాయించి మీరు అన్నట్టుగా అంత పెద్ద కాంట్రిబ్యూషన్స్ లేవు అతనండి. బట్ ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్ అండి, డౌటే లేదు. అండ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మీకు. తిలక్ వర్మ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది, సూర్యకుమార్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, కపుల్ ఆఫ్ మ్యాచెస్లో చక్కగా ఆడాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే కలిసికట్టుగా ఇంకా టీమ్ యూనిటీ రాలేదు అసలు. అందరూ చిపిన్ టుగెదర్ ఇంకా పెర్ఫామ్ చేస్తే గుజరాత్ ఎందుకు ఫస్ట్ విక్టరీ తర్వాత ఫస్ట్ లాస్ తర్వాత వాళ్ళు ఎందుకు కంబ్యాక్ చేయగలిగారు, నెక్స్ట్ 4 మ్యాచెస్ ఎందుకు గెలిచారంటే ఎవ్రీవన్ కంట్రిబ్యూటెడ్. సాయి సుదర్శన్ నుండి మీకు టెబేటియా దాకా కంట్రిబ్యూషన్ కలిగి. సో ముంబైలో అట్లా కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ యాక్చువల్లీ. ఓకే, కమింగ్ టు ది ఢిల్లీ క్యాపిటల్స్. సో అన్బీటెన్ టీమ్ టోర్నమెంట్లో దేర్ ఎక్స్పెక్టేషన్స్. అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు చాలామంది డౌట్ పడ్డారు, అక్షర్ పటేల్కి కెప్టెన్సీ ఎందుకు అన్నది. సో కానీ అదంతా తప్పని నిరూపించాడు. వరుసగా ప్రతి మ్యాచ్లో ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ద జస్ట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది గుజరాత్ కంటే. అన్బీటెన్ టీమ్. సో మీరేం చెప్తారు? అంటే మొన్నటి మ్యాచ్లో పర్వాలేదు, ఆర్సీబీ అగెనిస్ట్ అందరు రాణించారు కానీ, బట్ మెగర్ కూడా ఇంకా రియల్ దాంట్లో లేడు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లేనప్పుడు కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంది. వాళ్ళు మన స్టబ్స్ చాలా చక్కగా ఆడాడు లాస్ట్లో. మెగర్కి డూప్లెసీ స్టబ్స్లో ఐ థింక్ ఏ పేరు రాణించా కానీ వాళ్ళకు దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా డిపెండ్ అయ్యింది టాప్ ఆర్డర్లో వాళ్ళపైనే డిపెండ్ అయి ఉన్నారు. ఎట్లనైతే లక్నో మీకు పూరన్, మిచెల్ మాస్ అండ్ మాక్రమ్ పైన ఆధారపడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా మెయిన్ బ్యాటర్స్ వీళ్ళు. అండ్ మిచెల్ స్టార్క్ వాళ్ళకు లక్కీలీ ఏంటంటే ఈజ్ బిన్ ఫెంటాస్టిక్ సో ఫార్. ఏదో ఒక మ్యాచ్లో రన్స్ ఎక్కువగా ఇచ్చాడు కానీ, బట్ వికెట్స్ తీస్తున్నాడు, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు కుల్దీప్ యాదవ్ ఆల్సో ఇప్పటి వరకు చాలా టైట్ బౌలింగ్ కనబరిచాడు, అదొక ప్లస్ పాయింట్. ఈ 2 బౌలర్స్ రియల్గా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ చేస్తున్నాడు. అంటే అక్షర్ పటేల్ కూడా మెల్లమెల్లగా కీలకమైనటువంటి సమయాలలో ఈజ్ కమింగ్ చిప్పింగ్ ఇన్ యాక్చువల్లీ విత్ బ్యాట్ తోటి, బాల్ తోటి. సో యాజ్ ఎ లీడర్గా అబ్సల్యూట్లీ నో డౌట్ నరేష్, హీ హెస్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ బికాస్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే వైస్ కెప్టెన్గా ఉంటూ ఇండియన్ టీంలో చాలా నేర్చుకున్నాడు. అండ్ ఆ ఎబిలిటీస్ అతనిలో ఉన్నాయని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే అతను కూడా కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, ఎక్కడ టెన్షన్ ప్రెషర్ కనబడలేదు. మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్లో 65 for 5 అప్పుడు కూడా ఐ థింక్ టీమ్ కేమ్ బ్యాక్ చేయగలిగింది, గెలిచారు కూడా వాళ్ళకు. అండ్ విప్రాజ్ లాంటి ఒక బౌలర్ ఉండడం, వాళ్ళకు ఒక ఆల్రౌండర్ ఉండడం మనం చూసాం కదా. అగెనిస్ట్ ఆర్సీబీ ఈ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్ లేండి, ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు అసలు. సో వాళ్ళకు 3 జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు ఇప్పుడు టీంలో చెప్పాలంటే. అండ్ స్టబ్స్ ఆల్సో కెన్ బౌల్ యాక్చువల్లీ, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి.
అండ్ లోకల్ బౌలర్స్లో వాళ్ళకు అఫ్కోర్స్ కొంచెం ముఖేష్ కానివ్వండి లేకుంటే మీకు మోహిత్ కొంచెం ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలి. స్టార్కు కొంచెం సపోర్ట్ అనేది అవసరం. అండ్ ఇఫ్ దే క్లిక్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. ఓకే, కమింగ్ టు ది ముంబై, రన్నింగ్ అవుట్ అయిపోతుంది టైం అంతా, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా అన్ని మ్యాచ్లు అంటే కమ్బ్యాక్ ఇచ్చారు లాస్ట్లో కూడా మనం చూసాం. సో అటువంటిది మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ ముంబై? అంటే పూర్తిగా ప్లే ఆఫ్లో ఉంటారా అనేది మీరు పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ కమ్బ్యాక్ అయితే అద్భుతంగా చేస్తారు, డౌట్ లేదు. బికాజ్ దే ఆర్ నోన్ ఫర్ దట్. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నేను అనుకుంటాను అది మీకు స్టార్ట్ కావచ్చు, ఢిల్లీలోనే స్టార్ట్ కావచ్చు. అండ్ దే విల్ డెఫినెట్లీ గో బ్లేజింగ్ అని డౌటే లేదు. ఓకే, వాట్ అబౌట్ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ కండిషన్స్? చిన్న స్టేడియం అంది, చాలా బిగ్ స్కోర్స్ మనం చూస్తాం అక్కడ. అండ్ అప్పుడప్పుడు బాల్ లో అవుతుంది అసలు. మీకు ఢిల్లీలో ఉన్నటువంటి స్లో బౌలర్స్కు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అప్పుడు. సో బాల్ స్కిడ్ కూడా అవుతుంది కనుక కొంచెం జాగ్రత్త పడాలి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ రన్స్, మీకు స్మాల్ స్టేడియం. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ రన్ ఫెస్ట్ అంటారా టుమారో, బిగ్ స్కోరింగ్ మ్యాచ్ వాట్ ఎవర్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, ఫైనల్గా మీ ప్రెడిక్షన్ ఈ మ్యాచ్? మై ప్రెడిక్షన్ ఇస్ ముంబై టుమారో. Mumbai tomorrow. In case of chances percentage I will go 55-45 in favor of Mumbai. సో ఇది కూడా ఒక సండే బ్లాక్ బస్టర్ గానే ఉండబోతుంది. Absolutely. And ముంబై నేను అనుకుంటాను కంబ్యాక్ చేసే ఛాన్సెస్ టుమారో ఎక్కువగా కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్. థ్యాంక్ యూ అండి. సో ముంబై ఇండియన్స్కి ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇవ్వడానికి మంచి ఛాన్స్ అని చెప్పేసి సుధీర్ మావ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళకి క్రూషియల్, రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీలో అన్బీటెన్ టీమ్ని మరి వాళ్ళు బీట్ చేస్తారో లేదో, సో వీ విల్ సీ టుమారో. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.